వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖకు చేరుకున్నారు. కాసేపట్లో చంద్రంపాలెంలో సింహాచలంలో మృతి చెందిన ఉమామహేష్, శైలజ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు వైఎస్ జగన్. అలాగే బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి ముందు కేజీహెచ్లో మృతుల కుటుంబాలను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అమర్నాథ్, కేకే రాజు, చిన్ని శ్రీను, వాసుపల్లి గణేష్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖకు చేరుకున్నారు. మరి కాసేపట్లో చంద్రంపాలెంలో సింహాచలంలో మృతి చెందిన ఉమామహేష్, శైలజ భౌతిక కాయాలకు నివాళులు అర్పించనున్నారు వైఎస్ జగన్. అలాగే బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు కేజీహెచ్లో మృతుల కుటుంబాలను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అమర్నాథ్, కేకే రాజు, చిన్ని శ్రీను, వాసుపల్లి గణేష్. కాసేపట్లో మృతి చెందిన కుటుంబానికి పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రంపాలెం చేరుకుంటున్నారు. విశాఖకి చేరుకున్నారు ఆయన. కాసేపట్లో బాధితులు కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు అక్కడికి వెళ్ళబోతున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు. అనుశ్రీ, మరికాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రంపాలెం రానున్నారు. సింహాచలంలో జరిగిన ప్రమాదంలో గోడ కూలి ఎవరైతే మరణించారో ఆ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చంద్రంపాలెంకి సంబంధించిన వారు ఈ ప్రమాదంలో మరణించారు. ఇప్పటికే జరిగిన సంఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆదేశించారు. స్వయంగా పార్టీ నేతలు వెళ్ళి ఎవరైతే చనిపోయారో అలాగే హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శించి వారికి ఒక ధైర్యం కూడా చెప్పాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మరి కాసేపట్లో చంద్రంపాలెం వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్ని విషయాలను కూడా తెలుసుకుని ఉన్నారు. అలాగే బాధిత కుటుంబాలకు కూడా ఒక ధైర్యాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేయనున్నారు. ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో రాబోతున్నారు. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది? ఇప్పటికే పార్టీ శ్రేణులందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. ధైర్యంగా ఉండండి, ఆ కుటుంబాలకు అండగా నిలబడండి, పార్టీ కార్యకర్తలంతా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనండి, వెళ్ళి స్వయంగా పరిశీలించి వారికి ధైర్యం కూడా చెప్పండి అని చెప్పారు. ఇప్పుడు నేరుగా మీకు ఆయన ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా దుర్ఘటన, ఎప్పుడూ జరగనటువంటి సంఘటన. ఈ సింహాద్రప్పన్న చందనోత్సవం కార్యక్రమం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారిగా ఘోరమైనటువంటి తప్పుదలం జరిగింది. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే 10 రోజులకు ముందు కట్టినటువంటి గోడ ఓ పెక్సీ టైప్ లాగా ఊగి మరి దాని పక్క నుంచే లైన్ని ఏర్పాటు చేస్తే ఘోరంగా ఒకే కుటుంబంలో నలుగురు, బయట వాళ్ళు ముగ్గురు చనిపోయారు. మరి ఆ సంఘటన జరిగిన దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకి కేడర్ కూడా పిలిపించి ఇమ్మీడియట్గా సంఘటన స్థలానికి వెళ్ళి ఏం జరిగిందో పరిశీలించమని చూడమన్నారు. తక్షణమే జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు, స్థానిక ఇన్ఛార్జి అందరం కూడా వెళ్ళి చూసి ఆ సంఘటన చూశారు. చాలా తప్పుదలం జరిగింది. ఒకే కుటుంబంలో నలుగురు ఆ దేవదేవుడిని నారాయణమూర్తి సింహాద్రప్పన్న నిజస్వరూప దర్శనాన్ని చూడడానికి వెళ్తున్నటువంటి నలుగురు దారుణంగా చనిపోవడం, ఒకే కుటుంబీకులు అవ్వడం మరి జరిగింది. మరి తక్షణమే ఇక్కడికి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి వస్తున్నారు. వారిని ఓదార్చి వారి కుటుంబానికి పగడ సానుభూతిని తెలియజేయడానికని వారు వస్తున్నారు. మరి ఇది చాలా తీవ్రమైనటువంటి సంఘటన. ప్రభుత్వ వైఫల్యం తీవ్రంగా కనిపించింది. అక్కడ ఆ గోడ నిర్మాణం కనీసం ఏ రకమైనటువంటి నాణ్యతని తీసుకోకపోవడం, నిండు ప్రాణాలు 8 మంది బలికొనడం
ఇది మరి ఇటువంటి సంఘటన భక్తులకి మరి అంతమంది లక్షలాది మంది వస్తున్న దగ్గర ఇంత వైఖరి ప్రభుత్వం నుంచి కనిపించింది. మరి కొద్ది క్షణాల్లో వాళ్ళని సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ ప్రధానికం, అశేష ప్రధానికం వారి కుటుంబాలకు పగడ సానుభూతి తెలియజేయడానికి మరి జగన్ గారు వచ్చి ఏం చెప్తారని చూడడానికి చాలామంది వచ్చారు. మరి వారి రాక కోసం అందరమే ఎదురు చూస్తున్నటువంటి సంఘటన. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడాన్ని ఏ విధంగా అంటే మనం చూడవచ్చు, అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుంది అనుకోవచ్చా? మా కరెస్పాండెంట్ అనిల్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాసేపట్లో చంద్రంపాలెనికి చేరుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్న నేపథ్యంలో అక్కడికి ఇప్పటికే స్థానిక నేతలు అలాగే ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం విశాఖ నుంచి సింహాచలం గోడ కూలిన బాధితులను పరామర్శించేందుకు వెళుతున్నటువంటి వైఎస్ జగన్ను వీక్షించేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు చాలామంది ఆయన అభిమానులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయనకు అభివాదం చేస్తూ చూసేందుకు చాలామంది పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. భద్రతా సిబ్బంది వారిని తొలగిస్తూ ముందుకు తీసుకువెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడి నుంచి చంద్రంపాలెనికి వెళతారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్కు సంబంధించిన లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిల్, చూస్తూ ఉన్నాం ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడి నుంచి చంద్రంపాలెం రావడానికి ఎంత సమయం పట్టొచ్చు, తర్వాత స్కెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి చంద్రంపాలెంకు బయలుదేరారు. దాదాపుగా 25 నుంచి 30 నిమిషాల్లోనే చంద్రంపాలెం చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే సింహాచలం ప్రమాద ఘటనలో మృతి చెందినటువంటి పిల్లా ఉమామహేశ్వరరావు, శైలజ భౌతిక కాయాలకు నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హుటాహుటిన చంద్రంపాలెం వస్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకొనున్నారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ఎవరైతే పిల్లా ఉమామహేశ్వరరావు మృతి చెందినటువంటి వ్యక్తి ఉన్నారో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా పెద్ద ఎత్తున చంద్రంపాలెం చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎయిర్పోర్ట్లో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి రాబోతా ఉన్నారు. అయితే సింహాచలం ప్రమాద ఘటనకు సంబంధించి ఖచ్చితంగా అధికారులు, ప్రభుత్వం